ప్రతిసారి నేను చెప్తుంటాను, నేను చెప్పేది ప్రతిసారి అదే. నువ్వు ఖాళీ, సున్నకు విలువ. ఒక పేపర్ తీసుకొని అన్ని సున్నాలు పెడితే దానికి విలువ లేదు. మొదటి సున్నా పెట్టేవాడు దాని పక్కన ఒకటి పెట్టామనుకో, ఈ సున్నాలన్నిటికీ విలువ వస్తుంది. ఆ ఒకటి ఎవరు? యేసు లేకుండా నీవు జీరో. యేసు ఉంటేనే నువ్వు హీరో. యేసు లేకుండా నువ్వు జీరో. యేసు లేకుండా నువ్వు జీరో. యేసు ఉంటేనే నువ్వు హీరో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మాటలు మనం కొద్దిసేపు గమనిద్దాం. అందరూ జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనము ప్రభు వైపు చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. ఎవరైనా త్వరగా నాకు చదివి సాయం చేయండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చదివి పెట్టండి. ఒకరన్నాను నేను, ఇద్దరు చదవండి అనలే. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా మనకు శిశువు. ఏం మాట అండి ఇది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఈ మనకు అనే మాటలో అర్థం ఏంటంటే, ఆది కాలము ఆదాము దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు చివరి రాకలు వచ్చేంత వరకు ఉండే మనుషులందరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన. మనకు అంటే బహువచనం. మనకు అంటే ఏంది? ఆ పిల్లవాడిని దయచేసి బయటికి తీసుకెళ్ళండి, అన్నమంతా లోపలేస్తాడు. కేర్ఫుల్గా ఉండండి పిల్లల్ని. పిల్లలు ఇంట్లోనే ముద్దు, ఈడ కాదు. మనకు శిశువు పుట్టెను. మనకు ఎవరు పుట్టారంట? ఈ శిశువు మనందరి ఇళ్ళల్లో పుట్టాడంట. చెప్పలు కొడదామా? 220 దేశాల్లో ప్రతి ఇంట్లో, 220 దేశాల్లో ప్రతి ఇంట్లో ఈరోజు యేసయ్య పుట్టాడు. ఎందుకు తెలుసా? పాప పంకిలితమైపోయినటువంటి ఆ కుటుంబాన్ని పరిశుద్ధపరచడానికి, పాప పంకిలితమైపోయినటువంటి మానవ జీవితాన్ని పరిశుద్ధతలోనికి తీసుకురావడానికి దేవాది దేవుడు శరీరాన్ని ధరించుకొని, దామ్, హెబ్రీ భాషలో శరీరాన్ని ఏమంటారంటే దామ్, శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చేటప్పుడు మానవ జీవితం అంతా పాపముతో నిండిపోయిందంట. ఆ పాపము ఆయన రాకడను ఆపలేకపోయింది. భూమి మీద ఉన్నటువంటి మురికి, భూమి మీద ఉన్నటువంటి కుళ్ళు యేసుదేవుని రాకడను ఆపలేకపోయింది. ఆయన వచ్చాడు. మా చిన్నబాబు, మా చిట్టిబాబు ఈ పశువుల పాక పెట్టాడు ఇక్కడ. నేను ఇట్లాంటివన్నీ ఒప్పుకోను, కానీ ఆయన చేస్తుంటే ఎందుకో మీకు అందరికీ ఇది చూపించాలని పెట్టమని చెప్పా. ఆయన పశువుల పాకలో, పశువుల తొట్టిలో జన్మించాడు అని రాయబడింది. ఎందుకు? దేవాది దేవుడు సర్వసృష్టికర్త ఆ పశువుల పాకలోనికి వచ్చాడు. ఎందుకు? ఆ పశువుల దొడ్డిలో, ఆ పశువులటువంటి నీళ్లు తాగేటువంటి ఆ తొట్టిలోనికి రావడం జరిగింది అంటే, మానవాళ్ళంతా వచ్చి ఆయన చూడడానికి. హల్లెలూయా. ఆయనే గినక ఆ దేశపు చక్రవర్తి ఇంట్లో పుట్టింటే అందరూ పోయి చూడడానికి వీలుండేది. నరేంద్ర మోడీ ఇంట్లో కొడుకు పుడితే మనమంతా వెళ్ళి చూడడానికి కాదు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆయన కూతుర్లను మనం చూడడానికి వీలు లేదు. కనుక దేవాది దేవుడు అందరికీ ఇక్కడ మాట్లాడారు. ఆయన మనకు శిశువు, మనందరి కోసం ఆయన వచ్చాడని, మన కోసమే ఆయన పుట్టాడని మనం తెలుసుకోవడానికి ఆయన పశువుల తొట్టిలోనికి
వచ్చాడు. ఇది మనం గమనించాలా. శిశువు ఎవరికి పుట్టాడు? ఇలాగ పిల్లలు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, యోసేపు మరియమ్మ. కాదు, యోసేపు మరియమ్మకు పుట్టనేలేదు ఆయన. మరియమ్మ గర్భాన్ని ఆయన అరువుగా తీసుకొని ఆ గర్భంలోనికి సర్వశక్తి సంపన్నుడు దిగి వచ్చాడు. ఎందుకు? దామ్ అంటే ఏంది? శరీరం ధరించుకోవడానికి. మానవుడు శరీరం ధరించుకోవాలంటే స్త్రీ గర్భమే ఇంపార్టెంట్. మరి ఎలాగా స్త్రీ గర్భంలో శరీరాన్ని ధరించుకున్నాడంటే తండ్రి ప్రమేయం లేకుండా ధరించుకున్నాడు. ఎందుకు తండ్రి ప్రమేయం లేకుండా ధరించుకున్నాడంటే తల్లి తండ్రి సంక్రమిస్తే దాన్ని కామం అంటారు. కామేచ్ఛలతో పుట్టిన వాళ్ళం మనం కనుక ఆ కామము యేసుక్రీస్తులోనికి రాకుండా ఉండడానికి తండ్రి ప్రమేయం లేకోకుండా దైవాంశలో జన్మించడం జరిగింది. ఆయన ఒకవైపున దేవుడు, ఆయన ఇంకొక వైపున మానవుడిగా ఎందుకున్నాడంటే సర్వలోక పాప పరిహారార్థో రక్తభోక్షణం ఆవశ్యకం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ మానవులు చేయబోయే పాపాలను పరిహరించడానికి మానవ అవతారం ఎత్తి వీళ్ళందరి కోసం ఆయన బలి కావాల్సి వచ్చింది. మరి దేవుడుగా ఎందుకుంటున్నాడంటే మానవులు అతను పట్టుకొని చంపేసిన తర్వాత ఆ దేవుని స్తోత్రం సమాధిలో ఆయన కుళ్ళిపోయి మురిగిపోకోకుండా, ఒరే మీరు చంపితే నేను మురిగిపోయేదానికి మానవుడిని కాదు, నేను దేవుణ్ణి చూడండి అని 3వ దినములో లేచి చూపించడానికి ఇంకొక వైపున దేవుడుగా ఉన్నాడు. అందుకే మనం పాట పాడతాం, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా, పునరుద్ధానుడా విజయశీలుడా నా ప్రాణనాథుడా. ఎవరైనా పునరుద్ధానం, పునర్జీవం వేరే, పునరుద్ధానం వేరే. ఎవరి ప్రమేయం లేకుండా తనంతకు తాను లేవడమే పునరుద్ధానం. ఎవరో లేపితే లేవడం పునర్జీవం. ఆమేన్, ఆమేన్. ఏలయనగా మనందరినీ బాగు చేయడానికి మన ఇండ్లలో శిశువు ఈరోజు పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇజ్రాయెల్ దేశంలో కాదు పుట్టింది. వాక్యం చెప్తా ఉంది మనకు శిశువు పుట్టాడు. రెండవ మాట, మనకు కుమారుడు అనుగ్రహింపబడిన. ఆయన ఎలాంటి కుమారుడు? నీ ఇంట్లోకి వచ్చిన కుమారుడు ఎలాంటి వాడు? చూడండి కింద అంటాడు, నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసేవాడు. రెండవవాడు నీకు ఆలోచన చెప్పేవాడు, నువ్వేం చేయాలో. మూడవది ఆయన సామాన్యమైన వాడు కాదు. నాలుగవది ఎల్లప్పుడూ నీతో ఉండేవాడు. ఐదవది ఆయన నీతో ఉంటే ఎల్లప్పుడూ సమాధానమే, ఉపవాసమున్న సమాధానమే. నీ ఇంటి పక్కల వాళ్ళంతా నీ మీదకు యుద్ధానికి వచ్చినా నీకు సమాధానమే, నిన్ను సమాధానపరిచే దేవుడు. ఈ 5 పేర్లు ఒకే పేరుగా పెట్టబడ్డాయనికి. కింద అంటాడు ఆ మాట, అధిపతి అని అతనికి పేరులు కాదు. ఈ లక్షణాలన్నీ కూడా ఇమిడి ఉన్నవాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈరోజు నిన్ను బాగు చేయడానికి, నన్ను బాగు చేయడానికి నీ ఇంటికి వచ్చినాడు. అదే క్రిస్మస్. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డ, నేను మీకు బాగా చెప్తున్నాను, బాగా వినండి. నువ్వు ధరించి ఉన్న శరీరం, మీరు బాగా ఆలోచించేయండి. నీవు ధరించి ఉన్న నీ శరీరము చాలా మురికితో నిండి ఉంది. ఆ మురికి మీకు బయటికి కనపడకుండా ఉండాలని మంచి బట్టలు వేసుకున్నారు. కొంతమంది సెంటు కొట్టుకుంటారు, కొంతమంది పౌడర్ కొట్టుకుంటారు. లోపల ఉన్న మురికి ఏంటా మురికి తెలుసా? ఏంటా మురికి? ఎన్ని చదువులు చదివి ఎన్ని విన్ననునేమి హీనుడు అవగుణంబు మానలేడు, బొగ్గుపాల కడుగ పోవునా మలినంబు. ఎన్ని చదువులు చదివినా యేసు లేకుండా, ఎన్ని బోధలు విన్నా యేసు లేకుండా,
ఎన్ని కార్యక్రమాలు నువ్వు చేసినా యేసు లేకుండా నీ కార్యక్రమాలు, నీ కథా కార్యక్రమం అంతా ఎట్లా ఉంటుందంటే బకెట్లోకి నీళ్ళు పోసుకొని బొగ్గంతా నూరి దాంట్లోకి కలిపి మొగం కడుక్కున్నట్టు ఉంటుంది. బొగ్గు పాలతో మొగం కడుక్కుంటే మొగం నీట్గా ఉంటుందా, నల్లగా ఉంటుందా? అందుకే నా ప్రభు అంటున్నాడు, మీ నీతి క్రియలన్నయో నాకు మురికి గుడ్డలాయన. మీ నీతి క్రియలన్నయో నాకు మురికి గుడ్డలాయన. ఎవరు బయట చూడొద్దు, ఏం లేదు బయట, వాక్యం విను. మీ నీతి క్రియలన్నయో నువ్వు సత్రాలు కట్టేది, నువ్వు భోజనాలు పెట్టించేది, నువ్వు రాజకీయ నాయకుడిగా చలామైనది, నువ్వు అనాథలకు అన్నం పెట్టేది, అనాథ పిల్లలకు బట్టలు ఇచ్చేది, రోడ్లు వేసేది, దేవునికి స్తోత్రం, మందిరానికి వచ్చి ఒక 1000 రూపాయలు కానికి ఇచ్చేది, లేకపోతే మందిరంలో ఫ్యాన్ వేసేది, ట్యూబ్లైట్లు వేసేది, మైక్ సెట్ ఇచ్చేది, దేవునికి స్తోత్రం పొట్టేలు తీసుకొచ్చి మందిరంలోకి వచ్చి అందరికీ పెట్టేది, క్రిస్మస్ నాపద్దు వంటలు చేసి పెట్టేది, ఇవన్నీ నన్ను పరలోకం చేరుస్తాయని నువ్వు అనుకుంటున్నావు. అది నీ భ్రమ, అది నీ భ్రమ. శిశువు నీ ఇంటిలో పుడితేనే నువ్వు పరలోకం పోతావు. హల్లెలూయా. శిశువు నీ హృదయంలోకి వస్తేనే పరలోకం పోతావు. ఇఫ్ దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో మార్పు అనేది లేనప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి పోలేవు. హల్లెలూయా చెప్దామా, హల్లెలూయా చెప్దామా. దీపం ఉందా? దీపం ఉందా? నీ బిడ్డను ఎత్తుకొని నిలబడు, నీ బిడ్డను ఎత్తుకొని పైకి నిలబడు, బిడ్డను తీసుకో, ఇట్రా మధ్యలోకి రా. అక్కడ తిరుగు. వాళ్ళిద్దరిని చూస్తున్నారు, మీరంతా చూస్తున్నారా? వాళ్ళిద్దరిలో ఏం డిఫరెన్స్ ఉంది? ఇద్దరు ఆడలేనా? చెప్పండి, నోరు తెరవండి. ఇద్దరు ఆడలేనా? ఇద్దరు ఆడలే. వాళ్ళిద్దరిలో డిఫరెన్స్ ఏమి? గట్టిగా 100% రాంగ్, 100% రాంగ్. ఈమె పాపి, ఆమె పరిశుద్ధురాలు. చప్పట్లు కొట్టు. ఆమె ఎవరు? ఈమెలో ఉన్న భావాలు ఆమెలో ఉన్నాయా? యేసయ్య ఏమన్నాడు? చిన్నపిల్లలను తీసుకొని ఇలాంటి వారిదే అంటే, బాగా వినో, నువ్వు ఈ భూమి మీదకి పుట్టినప్పుడు ఆ బిడ్డలాగా ఉండి పవిత్రంగా ఉన్నావు, కానీ ఈ భూమి మీద పెరుగుతూనే పాపాన్ని సంతరించుకున్నావు, పాపాన్ని నేర్చుకున్నావు, పాపం మాట్లాడుతున్నావు, పాపం వింటున్నావు, పాపం బోధిస్తున్నావు. ఎస్, నేను యథార్థంగా మీకు ఒక ప్రశ్న వేస్తా. నేను ఇంతవరకు అబద్ధం చెప్పలేదు, అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు అనేవాళ్ళు ధైర్యంగా చేయి పైకెత్తచ్చు. భూమి మీద లేడు మానవుడు అట్లాంటాడు అంటే అర్థం ఏంటి? అలాగున్నప్పుడు బాగా వినండి, ఆయన దగ్గర నుంచి నువ్వు భూమి మీదకి వచ్చేటప్పుడు అలాగే ఉన్నావు. చప్పట్లు కొట్టావు. దేవుని దగ్గర బాగా వింటున్నారా నేను చెప్పే మాటలు? నువ్వు వచ్చావు, పోతున్నావు, పుట్టాము, చచ్చాము, ఈ 2 పదాలు అబ్సల్యూట్లీ రాంగ్. ఆ పదాలు మాట్లాడద్దండి. వచ్చినా పోతున్నా. ఎట్లా? వచ్చినా పోతున్నా, వచ్చా వెళ్తా, వచ్చాడు పోయాడు. హల్లెలూయా. పుట్టుక మరణం లేదండి మానవునికి. నువ్వు వచ్చావు అక్కడి నుంచి, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు పవిత్రంగా ఉన్నావు, దేవుడు పరిశుద్ధుడు అనేది మనం ఎట్లా చెప్తామంటే ఆ బిడ్డను చూసి చెప్తాం. ఎలాగా? ఆ బిడ్డ ఆయన దగ్గర నుంచి వచ్చింది కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆ బిడ్డ ఆత్మరూపై ఆయన దగ్గర ఉంది కాబట్టి, అక్కడ పరిశుద్ధత సంతరించుకున్న ఆ బిడ్డ తల్లి గర్భంలోనికి పరిశుద్ధురాలుగా వచ్చింది, భూమి మీద అడుగు పెట్టింది. 5 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి వాళ్ళమ్మ నేర్పుతుంది ఆ బిడ్డకి పక్కనింటికి పోవద్దు అని. వాళ్ళమ్మ నేర్పుతుంది ఆ బిడ్డకి ఎవడన్నా నిన్ను కొడితే కొట్టిరా అని. వాళ్ళమ్మ నేర్పుతుంది ఆ బిడ్డకి ఎవరన్నా నిన్ను తిడితే తిట్టిరా అని. ఎవరు నేర్పిస్తున్నారు పాపాన్ని బిడ్డకి? అందుకే యేసయ్య అంటున్నాడు, బాలుడు నడవవలసిన త్రోవన వానికి నేర్పువాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. ఇక్కడ కూర్చున్న మనమంతా కూడా తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధమే, కానీ రాను రాను ఏమైపోయినాం మనము? ఏమైపోయినాం? పాపులు. ఎవరు మనము? పాపులు. ఆ పాపము నుంచి నిన్ను విడిపించి తిరిగి తన దగ్గరికి తీసుకోవాలన్నటువంటి ఉద్దేశమే దేవునికి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 11వ అధ్యాయం
ఏ కమల్ ముందుకు వచ్చాను, ఎవరు మాట్లాడినా చెవులు పిండేయలకు. హెబ్రీ 11:15 బాగా వినండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకునేడలా మరలా వెళ్ళుటకు. కరిగానిపల్లి నుంచి వచ్చిన వాళ్ళు చేతులెత్తండి, ఎత్తండి. ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు చేతులెత్తండి, ఆయన ఎవడు ఎత్తాడు? రోషయ్య. రుద్రంపల్లి నుంచి వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. గుడ్. కరిగానిపల్లి నుంచి వచ్చిన వాళ్ళు, రుద్రంపల్లి నుంచి వచ్చిన వాళ్ళు, ఒంగోలు నుంచి వచ్చిన వాళ్ళు, మీ ఊర్లో మీకు జ్ఞాపకం లేకపోతే తిరిగిపోయేదానికి వీలుందా? కృష్ణాపురానికి వస్తేనే పిచ్చి పట్టిపోయింది అనుకోండి, కృష్ణాపురానికి వస్తేనే పిచ్చి పట్టింది అనుకోండి, ఏమవుతారో బస్ స్టాండ్కి చర్చికి తిరుగుతూ ఉంటారు అంతే. ఎవరు నీదంటే చెప్పరు. పిచ్చి పట్టిన వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. వాళ్ళని అడిగితే ఏమంటారు మీది ఎవరు అంటే, లోకం అనే పిచ్చి పట్టిపోయింది మనకు. దేవుని యొక్క సన్నిధిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఆయన సన్నిధిని మర్చిపోయి ఈ లోకము శాశ్వతమని, ఈ భూములు శాశ్వతమని, ఈ ఉద్యోగాలు శాశ్వతమని, ఈ డబ్బులు శాశ్వతమని, ఈ వెండి బంగారాలు శాశ్వతమని, నువ్వు ధరించుకున్న ఈ దేహము శాశ్వతమని దీంట్లో మునిగిపోతున్నావు నువ్వు. యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ సెల్ఫ్. దేవుణ్ణి మర్చిపోయిన ప్రతి ఒక్కడు మునిగిపోతున్నాడు. వాళ్ళను వెతకడానికే నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు భూలోకమునకు వచ్చాను. ఎస్, వీఆర్ హిస్ చిల్డ్రన్. మనం ఆయన పిల్లలం. ఆయన పిల్లలు ఆయనకు దూరం అయితే తప్పించిపోతాడండి. అక్కడ నిలబడుకున్న మా అబ్బాయి కళ్యాణదుర్గంలో గోల్డెన్ బెల్స్ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో పెట్టాను. అతన్ని చాలా చిన్నోడు, ఎల్కేజీ చేస్తున్నాడు. చిట్టి ఇంకా అప్పుడు పుట్టాడు. ఎల్కేజీ చేస్తున్న సమయంలో నేను బైబిల్ క్లాస్లో బైబిల్ టీచింగ్ చేసుకుంటా ఉన్నాను. 1 గంట అయింది. నేను 1 గంట కరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళాలా, ఆయన పికప్ చేసుకోవాలా. నేను 1 గంట అయింది మర్చిపోయి వాక్యం చెప్పుకుంటా 1:10 అయింది. టైం అయితే చూస్తే 1:10 అయింది. బాబు వచ్చేసి ఉంటాను నాన్న, పరిగెత్తుకెళ్ళి బాబుని పిలుచుకురాపండి అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈయన లేడు. స్కూల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి వినలేడు. అప్పటికే కళ్యాణదుర్గంలో పిల్లల్ని పట్టుకుపోయే వాళ్ళు వచ్చినారు, పిల్లల్ని ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చినారు. ఒక వదంతి ఉంది. ఎట్లా ఉంటుంది నా గుండె చెప్పండి? బాగా హాయిగా పోతే పోలేని ఇంట్లో అన్నం తిని పడుకుంటానండి. పడుకోలే. నా దగ్గర ఉండే స్టూడెంట్స్ని పంపించిన సందుకు వెళ్ళిపోండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. తర్వాత సినిమా వాళ్ళు సినిమా అనౌన్స్ చేస్తారు కదండి, బండి ఆటోలో వాళ్ళకి చెప్పినాము, నాయనా అలాంటి పిల్లోడు తప్పిపోయినాడని అనౌన్స్ చేయండి, ఎవరికైనా దొరికితే మాకు తెచ్చిస్తాడు. ఎతికినాం ఎక్కడా దొరకలా. ఏడుస్తూ ఉన్నా. ఏడమైనావునైనా జాన్, ఏడిపోయినావప్పా చిన్న, ఏడిపోయినావు. మీ అమ్మకి నేనేం చెప్పాలప్పా? మీ అమ్మ అడిగితే నేనేం చెప్పాలి నాయనా? నన్ను నమ్ముకొని నిన్ను నా చేతిలో పెట్టింది కదే. ఏడమైనావు దేవా? ఎస్ఐయా నా కొడుకు ఎక్కడ పోయినాడో కదప్పా, నీ వాక్యం చెప్తున్నానయ్యా, నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా, ఇట్లానా నా కొడుకు వెళ్ళిపోతే నేను బాధపడాలనా అంటూ అంతలక్క తిరుక్కొని ఏడ్చుకుంటా ఆ స్కూల్ దగ్గరికి వస్తే స్కూల్ మెటికల్ మీద గడ్డం కింద చేతులు పెట్టుకొని ఇట్లా కూర్చున్నాడు. అలా చెప్పండి. పరిగెత్తిపోయి బాసుకొని ఎత్తుకున్నా. ఈరోజు ఉండి రేపు చచ్చిపోయా నేనే నా కొడుకు తప్పిపోతే ఒప్పుకోలేనే. సజీవుడైన దేవుడు నిన్ను భూమి మీదకి పంపించినప్పుడు ఆయనకు కాకుండా ఈ లోకంలో పడి నువ్వు తిరుగుతుంటే ఆయన ఎంత బాధపడతాడండి. యేసు కన్నీళ్ళు యేసు కన్నీళ్ళు వై ద జీసస్ ఈజ్ వీపింగ్ ఫర్ అస్. నువ్వు తప్పిపోయావు, డబ్బు దగ్గర తప్పిపోయావు, అధికారంలో తప్పిపోయావు, ఆధిపత్యంలో తప్పిపోయావు, పెత్తనంలో తప్పిపోయావు, చదువులో తప్పిపోయావు, ఉద్యోగంలో తప్పిపోయావు. ఇదే ఎట్లా నా జీవితము? ఇదే. నేను అందంగా ఉన్నా, అందమైన భర్త దొరికాడు, అందమైన భార్య దొరికింది, అందమైన పిల్లలు. ఇదే ఎంజాయ్. అలాగున్న మన జీవితాన్ని మార్చడానికే యేసయ్య మన ఇంట్లో శిశువుగా పుట్టి మనల్ని మార్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య
ఈ భూమి మీదకి వచ్చిన వెంటనే మనకిచ్చినటువంటి 3 పిలుపులు. యేసయ్య భూమి మీదకి అడుగు పెట్టిన వెంటనే మానవునికి ఇచ్చిన 3 పిలుపులు. నంబర్ 1, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదవాలి త్వరగా, నాకు టైం లేదు. 3 పిలుపులు. నంబర్ 1, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు నువ్వు పుట్టినప్పుడు బాగా వినండి, నువ్వు పుట్టినప్పుడు అమ్మ దగ్గర ఏం తాగుతావు? అందరూ పాలు తాగిన వాళ్ళు పాలు అని చెప్పండి, పాలు కాకుండా వేరే తాగిన వాళ్ళు చెప్పకండి. అందరూ పాలే తాగేదా? గట్టిగా. ఒకవేళ నువ్వు పాలు తాగేటప్పుడు నీకు పాలు కాకుండా సీసాలో బ్రాందీ పోసి పెట్టిందనుకో, అమ్మ సీసాలో బ్రాందీ పోసి నీకు పట్టిందనుకో పిల్లర్ పెట్టి, ఏంటి నీ పరిస్థితి? వాంతి చేసుకుంటుందండి అమ్మ. చెప్పండి, చచ్చిపోతారు. లేదు సిగరెట్ అంటించి నోట్లో పెట్టింది, లేకపోతే బీడీ అంటించి నోట్లో పెట్టింది అనుకో, పరిస్థితి ఏంది బిడ్డ పరిస్థితి? తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వస్తేనే నువ్వు బతకడానికి తల్లి రక్తాన్ని పాలుగా మార్చి దేవుడు నీకు ఇస్తే, అది మర్చిపోయి పెరిగి పెద్దోడైతే నీకు బ్రాందీ కావాలనా, బీడీలు కావాలనా? చదువుకోవడానికి బైబిల్ ఇస్తే ఆ చేతులతో ఇస్పెటాకులు పట్టుకొని కూర్చుంటావా? నిన్నంత సులభంగా వదిలిపెడతాడు ఆయన? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఆ పని చేస్తావు? ఎంతసేపు ఉంటావు భూమి మీద? హౌ మెనీ డేస్ యూ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్? ఎంతసేపు ఉంటావండి భూమి మీద? నా దేవుడు ఏమన్నాడు తెలుసునా? ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు, ఆయన దృష్టికి 1000 సంవత్సరాలు ఒక దినము వలె. ఒక దినము 6 దినముల సృష్టి 6000 ఏంటంట. ఒక్కొక్క దినము అని దేవుడు చెప్పిన ఆ మాటలో అర్థం ఏంటంటే 1000 సంవత్సరాలు పట్టిందంట సృష్టి కలగడానికి. నీకుండే 60-70 ఆ దినములో ఎన్నో ఒక గంట లెక్కేసుకో. దేవుని దృష్టిలో నువ్వు ఉంటున్నావు అంటే ఒక గంట ఉంటావేమో ఆయన దృష్టిలో. ఆ గంటకే నువ్వు ఎచ్చిపోవడమా? ఆయన గంటకే ఆ గంటకే విర్రవీగడమా? ఆయన గంటకే ఆ గంటకే కాలర్లు ఎగడేయడమా? ఆయన గంటకే కాలు దువ్వడమా? దేవుని బిడ్డ, ఒకసారి జ్ఞాపం చేసుకో. నిన్ను పరిశుద్ధుడుగా ఉండడానికి యేసయ్య పిలుస్తున్నాడు. ఎందుకంటే ఆయనతో నువ్వు ఎల్లప్పుడూ ఉండడానికి. హల్లెలూయా. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువుని, నీ హృదయాన్ని నువ్వు అనుకోవచ్చు, నేను అలాంటోడిని, నేను ఇలాంటోడిని, భక్తుడిని, టెంకాయలు కొడుతున్నా, అది చేస్తున్నా, నామాలు బిక్తున్నా, ఇవన్నీ నువ్వు చేసుకుంటున్నావు, నువ్వు సాటిస్ఫై అవుతున్నావు. ఎప్పుడైనా నువ్వు చేస్తుంది కరెక్ట్ అని దేవుడు చెప్తే అప్పుడు నువ్వు కరెక్ట్. ఇందాక ఆయన చెప్పాడు సెల్ ఫోన్ చూపించి, ఇది చెట్టు కలుగును కాక అంటే చెట్టు అయిపోతుంది సెల్ ఫోన్. ఆమెన్. సుప్రీంకోర్టు నీ జీవితాన్ని ఓకే అనొచ్చు, దేవుడు ఓకే అని లేదంటే నువ్వు నరకం పాలే. సుప్రీంకోర్టు కూడా నీకు వేసి కొట్టేయచ్చు, కానీ యేసుదేవుడు కొట్టేయలేదనుకో నువ్వు నిత్య నరకమే. దాని నుంచి విడిపించడానికే యేసయ్య మన ఇంట్లోకి వచ్చాడు. మొట్టమొదట పిలిపేంది ఏంది అంటే ఏంది? పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధతలోనికి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి? పాపులుగా ఉన్న మనల్ని పరిశుద్ధతలోనికి పిలుస్తున్నాడు. రెండవ పిలుపు పరిశుద్ధతలో నుంచి పరిచర్యలోనికి. హల్లెలూయా. ఇప్పుడు నువ్వెప్పుడైతే పరిశుద్ధపరచబడతావో ఆయన సేవ చేయడానికి నిన్ను పిలుస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం త్వరగా 30వ వచనం.
ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెనో, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో. హల్లెలూయా, హల్లెలూయా. 3 steps ఇన్ అవర్ లైఫ్. యేసుదేవుని నమ్ముకున్న తర్వాత మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, యేసుదేవుని నువ్వు నమ్ముకున్న తర్వాత నీ జీవితంలో రావాల్సిన మొట్టమొదటి మెట్టిక ఏంటంటే, నువ్వు పాపంలో నుంచి కంప్లీట్గా పరిశుద్ధతలోనికి రావాలా. అది రాలేదు, మీలో ఇంకా పరిశుద్ధత రాలేదంటే ఇంకా మీరు పాపులుగానే ఉన్నారు. దేవుని మందిరానికి వస్తున్న పాపులు మీరు. ఎవరు? పరిశుద్ధుని మందిరానికి వస్తున్న పాపులే కానీ పరిశుద్ధులు కారు మీరు. నోట్ డౌన్ ద పాయింట్. నువ్వు మందిరానికి రావచ్చు, క్రిస్మస్ పండగ మాత్రమే కనపడవచ్చు. నువ్వు ఎందుకంటే నీలో దేవుడు లేడు కాబట్టి క్రిస్మస్ పండగ మాత్రమే కనపడతావు. నువ్వు దేవుడు అంటే ఆశ కలిగి ఉంటే, నా దేవుడు తప్ప నన్ను ఎవరు బ్రతికించలేదంటే నీకు అర్థమవుతుంది. హల్లెలూయా. రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉన్నాయి. ఎర్ర రక్త కణాలు. ఎప్పుడన్నా ఏలు తెగినప్పుడు ఆ రక్తాన్ని చూడండి. నోట్లో నుంచి వచ్చేది ఏంటంటే అది ఎట్లుంటుంది? చేతిలో నుంచి వచ్చేది ఏమి ప్రణాళిక, ఏమి మ్యానుఫ్యాక్చరింగ్. ఆ రక్తంలో నుంచి నీకు కొడుకు డిఎన్ఏ. ఏంటది? డిఎన్ఏ. ఆ డిఎన్ఏలో, ఆ రక్త కణాల్లో ఎన్నో లక్షల కోట్ల అణువులు ఉన్నాయంట. ఆ అణువు, ఒక అణువు స్త్రీ అణువుతో పరపరాగ సంపర్కం జరిగితే పుట్టిందే నువ్వు నేను. బా, ఏమి ఆయన యొక్క ప్రణాళిక. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9, రోమా 9, ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట. నీ బుద్ధి బాహుల్యం ఎంత గొప్పదని. చదువు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యమో ఎంత ఉంది నాన్న? ఎంతో గంభీరం. హల్లెలూయా. మొన్న ఒక డాక్టర్ కళ్ళు గురించి మాట్లాడుతుంటే నాకు ఒళ్ళంతా పులకరించింది, కళ్ళల్లో వెంబడి నీళ్లు గారుతున్నాయి. 68 ఏళ్ళు అయినా ఈ చిన్న అక్షరాలు చూడడానికి నా దేవుడు నా కృపానుగ్రహించాడు. చాలామంది ఇందులోనే 30-40 ఏళ్ళకే అద్దాలు పెట్టుకుంటున్నారు. లెన్స్ దెబ్బతినింది. మన సెల్ ఫోన్కి ఒక కెమెరా ఉంటుంది, దానికి ఏంది 55, 65 అంటారు కదండి, మెగా యాంప్స్ అని ఏదో పెడతా ఉంటారు. అది కొంచెం దూరం నుంచే పిక్చర్ని కవర్ చేస్తుంది. కానీ నీ కన్ను ఎనుముల దొడ్డి కొండ మీద ఉండే వ్యక్తిని చూడగలుగుతావు. చప్పట్లు కొట్టవా? 40,000 అడుగుల ఎత్తున పోతున్న విమానాన్ని చూడగలుగుతుంది నీ కన్ను. అంత కెపాసిటీ పెట్టిన దేవుణ్ణి గుర్తించవా? ఆ కన్నులతో పాపం చేస్తావా? దేవుని బిడ్డ, హల్లెలూయా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరములో. దేవునిగా అర్థం చేసుకోలేదు. మనుషులారా, మీరు బొమ్మలు చేసి గుళ్ళో పెట్టారు. బాగా వినండి. మిమ్మల్ని బొమ్మలు చేసి, హలో వినండి, మిమ్మల్ని బొమ్మలు చేసి ఆ బొమ్మల్లోకి ప్రాణం పోశాడు దేవుడు. కానీ మీరు దేవుడు ఎవరో తెలియక బొమ్మలు చేశారు, కానీ వాటికి ప్రాణం పోయలేక ఆ బొమ్మలను పెట్టుకొని పూజ చేసుకుంటా కూర్చున్నారు మీరు. వాట్ ఏ బ్లైండ్ థింగ్. ఎంత గుడ్డి సమాజం, ఎంత గుడ్డి మానవత్వం అండి. బొమ్మను చేసుకుంటున్నాడు, ఇదే దేవుడు అంటున్నాడు, కానీ దానికి ప్రాణం పోయలేకపోతున్నాడు. కానీ నా దేవుడు
తల్లి గర్భంలోనే నీకు ప్రాణం పోసి నేను బయటికి తీసుకొస్తున్నాడు. ఆహా, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యమో ఎంతో గంభీరం. దేవుని ప్రియమైన బిడ్డ, మొట్టమొదటి పిలుపు పాపములో నుంచి పరిశుద్ధతలోనికి, రెండవది పరిశుద్ధతలో నుంచి. నేను పాపంలో జీవించేటప్పుడు, నేను ఇష్టానుసారంగా జీవించేటప్పుడు నా దేవుడు 1991 మే 21 తారీఖు రాత్రి నన్ను పిలిచి నన్ను పరిశుద్ధినిగా చేసుకొని, పరిశుద్ధుని అయిన తర్వాత కొన్నేండ్లు నన్ను వెంబడించి నాకు నేర్పించి ఈనాడు తన పరిచర్య నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. పరిశుద్ధతలో నుంచి పరిచర్యలోనికి. మూడవ పిలుపు పరిచర్యలో నుంచి పరలోకానికి. హల్లెలూయా. ఆ ప్రకటన గ్రంథం పరిచర్యలో నుంచి పరలోకమునకు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం, ప్రకటన 14, 13. ఓహో, మాని హల్లెలూయా. ఈ ప్రయాసపడినటువంటి వారు, ఈరోజు మాకు సేవకులు చాలా ప్రయాస ఉంది. ఆత్మలు విశ్వాసులు వినరు. మాకే నామాలు పెట్టారు సార్, నాన్న రేపు ప్రార్థనకి రండి సార్, ఖచ్చితంగా వస్తాను సార్, అంతే రాడు. ఎవరి కోసం చెప్తున్నాడు ఈయన? అయ్యా బాబు, నేను పాపంలో ఉన్నప్పుడు అన్నీ పోగొట్టుకున్నాను, నీ జీవితం అలా చేసుకోవద్దు, నువ్వు పరిశుద్ధతలోనికి రా, దేవుడు నీతో ఉంటాడు, నువ్వు గొప్పగా ఉంటావు. ఆమేన్. దీన్ని ఏమంటారండి? దీన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? ఇది తిరుగుతాను, అది ఎందుకు తిరగలే? యేసు లేకపోతే అట్లుంటావు నువ్వు, యేసు లేకపోతే అట్లుంటావు, యేసు ఉంటే ఇట్లుంటావు. హల్లెలూయా. యేసు అంటే అర్థం ఏంటంటే కరెంటు, పవర్. నీకు తిరిగే స్వభావమే ఉంది, కానీ యేసు లేకపోతే నువ్వు తిరగలేవు. దేవుని ప్రియమైన బిడ్డ, మూడవ పిలుపు ఏంటి? పరిశుద్ధతలోనికి నుండి పరలోకంలోనికి. ఈ 3 స్టెప్పులు క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనవి. ఇవేమీ లేకుండా నేను ఎక్కిపోతానంటే తప్పు. యేసు చెప్పాడు, నేనే అక్కడ ఎన్నున్నాయి? ఏమున్నాయి? మార్గము, సత్యము, జీవము. ఇక్కడ మనం మాట్లాడుకున్నలో ఏమున్నాయి? మార్గము, సత్యము, జీవం. పాపములో నుంచి పరిశుద్ధత అనే సత్యములోనికి రావాలా? పరిశుద్ధత అనే సత్యములో నుంచి దేవునికి స్తోత్రం పరిచర్య అనే మార్గంలోనికి రావాలా? పరిచర్య అనే మార్గంలో నుంచి పరలోకం అనే జీవంలోనికి రావాలా? హల్లెలూయా. ఈ 3 స్టెప్పులు నీ జీవితంలో లేకుండా ఎక్కడైనా ఆగిపోతామంటే ఆగిపోయాను. నిన్న నేను చెప్పాను. ఏం చెప్పాను? ఎంతమంది కన్యకలు బయలుదేరారు? ఎంతమంది? ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు కన్యకలేనా? మంచివాళ్ళేనా? పాపం ఏం చేయలేదు కదా, పరిశుద్ధులుగా ఉన్నారు కదా. అంతా యాటికి పోతున్నారు? పరలోకములో పెండ్లి విందుకు పోతున్నారు. ఎంతమంది పోయారు? మిగతా వాళ్ళు ఏమైనారు? ఎందుకు పోలే? యేసు ఉంటే అలాగ నిండుగా ఉంటావు, యేసు లేకపోతే అలాగ పగిలిపోతావు. అన్నిటికీ ఒకటే మాటే. 5 మంది లోపలికి పోయారు, 10 మంది కన్యకలే, 10 మంది పరిశుద్ధులే, పాపం లేదు వాళ్ళల్లో. 10 మంది పరిశుద్ధులే, 10 మంది యేసు వైపుకే పోతున్నారు. మీరంతా మందిరానికి వచ్చారు, పరిశుద్ధులే, కానీ లోపలికి ఎంతమంది పోతారు? 5 మంది మాత్రమే పోయారంట. ఎందుకు? వాళ్ళు బుద్ధి గలవారు, వీళ్ళకు బుద్ధి లేదు. ఏంటి ఆ బుద్ధి లేదు? ఒకవేళ పెళ్లి కుమారుడు వచ్చేది లేట్ అయితే నా దగ్గర ఉన్న లైట్ ఆరిపోతుందేమో, కొంచెం నూనె పెట్టుకొని పోదామనే బుద్ధి వీళ్ళకి లేదు. అంతే చేసిన తప్పు. ఆ చిన్న తప్పుకి దేవాదేవుడు వాళ్ళని ఏడబెట్టాడు. బాగా వినండి, హలో, బాగా వినండి. చిన్న తప్పే, స్మాల్ మిస్టేక్. మీరేమనుకుంటారంటే అడ్జస్ట్ అయిపోతాడులే యేసుదేవుడు. ఎట్లా నువ్వు అనుకునేదే, అవగాల బిడిలు తాగేస్తాము, ఏం కాదు. హల్లెలూయా.
అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటావు నువ్వు, కానీ యేసు అడ్జస్ట్ అయ్యేవాడు కాదు. యేసయ్య అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలోనా, నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా? నాలో పాపం ఉన్నదని ఎవరైనా యేసులో సూది మొన మోపేంత పాపము 2023 సంవత్సరాలున్నా చూపేవాళ్ళు ఇంతవరకు ఎవరు రాలే. అలాంటి పరిశుద్ధుని దగ్గరికి నువ్వు పోవాలంటే నువ్వేదో అడ్జస్ట్మెంట్ ఉంటే పోతాను అనుకోవడం నీ తప్పు, అంతే, పోలేవు. ఆమేన్. హలో హలో వినండి, 10,000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్న సూర్యుడిని 2వ ఆకాశంలో పెట్టిన దేవుడు 3వ ఆకాశంలో ఉన్నాడు. ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే సూర్యుని దాటిపోవాలా. ఆ ఎండకు తట్టుకొని నీ పరిశుద్ధతే నీ ఎండకు తట్టుకునేటట్టుగా చేస్తుంది. పరిశుద్ధత లేకపోతే మాడిపోతావు, నువ్వు అక్కడికి వెళ్ళలేవు. మీరంతా ఏమనుకుంటున్నారంటే ఈడ బతికిపోతే చాలే. నో, బతికేది ఈడ 60-70 తర్వాత లైఫ్ ఉంది. ఆమేన్. మీరు అనుకుంటున్నారు ఇంతటితో అయిపోయింది అనుకుంటున్నారు. నో 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 నో, అబ్సల్యూట్లీ రాంగ్. చాలా తప్పుగా అనుకుంటున్నావు. నీకు ఇంకొక జీవితం ఉంది. అందుకే పెళ్లి పత్రికలో బాగా వినండి, మీరంతా చేస్తున్న మాటలు చెప్తున్నాను వినండి. పెళ్లి పత్రికలో చిరంజీవి, రాజ్ కుమార్, జాన్ బాబుకు, చిరంజీవి సౌభాగ్యవతి ప్రసన్నకు వివాహం నిశ్చయించాం. చిరంజీవులు కాదండి వాళ్ళు, ఏదో ఒక రోజు చనిపోతారు. కానీ పెళ్లి పత్రికలో ఏమని పెడుతున్నాం? చిరంజీవి అని పెడుతున్నాం. నిజమే, చిరంజీవిగా ఎవరుంటారంటే జాన్ బాబులో ఉన్న ఆత్మ ఉంటుంది, ప్రసన్నలో ఉన్న ఆత్మ ఉంటుంది. అవి ఎప్పుడూ చిరంజీవులే. అవి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. దేవునితో ఉంటే దేవుని దగ్గరికి, దేవునితో లేకపోతే దేవుడు లేని లోకానికి. ఆమేన్. దట్స్ ఆల్. 3 కాలింగ్స్ యేసయ్య వచ్చింది. అందుకే నువ్వేదో బట్టలు వేసుకొని ఇంట్లో బిర్యానీ చేసుకొని తినడానికి కాదు యేసయ్య వచ్చింది. నాన్న కాదు, 3 పిలుపులు, 3 వరాలు. ఏంటది? క్రిస్మస్ రోజున యేసయ్య మనకి ఇవ్వాలనుకుంది ఏంటి? 3 పిలుపులు. 3 పిలుపులు. మీ దగ్గర పెన్ను ఉంటే రాసుకుంటే మంచిదేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే మీకు ఎలాంటి మనసు అంటే విని మర్చిపోయే మనసు మీ అందరిది, నాది కూడా. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రతీదీ రాసుకుంటూ ఉంటాను. ప్రతీదీ 3 పిలుపులు. 3 చెప్పండి. 3 పిలుపులు. 3 పిలుపులు అయిపోయినాయి. హలో పిల్లలారా, 3 అందరికీ బిస్కెట్లు ఉన్నాయి. ఇదో మీరు గలాడు చేస్తే బిస్కెట్లు లేవు, అందరికీ ఉన్నాయి. శబ్దం లేకుండా సైలెంట్గా కూర్చునే వాళ్ళకి, ఒంటికి వచ్చినా కూడా మెల్లిగా పోయి బయటికి పోయి ఒంటికి పోసేసి వచ్చి మట్టసం కూర్చునే వాళ్ళకి బిస్కెట్లు ఇన్ని ప్యాకెట్లు తెప్పించినాం. సైలెంట్గా ఉండాలా. ఓకే. 3 పిలుపులు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన వెంటనే 3 పిలుపులు పిలుస్తున్నాడు. ఆ 3 పిలుపుల్లో నువ్వు సక్సెస్ అయితే 3 వరాలు ఇస్తున్నాడు. నంబర్ 1 బెస్ట్ బాడీ. ఏంటది? ఇప్పుడున్న నీ శరీరము గుడ్ కాదు. ఇప్పుడున్న నీ శరీరము మంచిది కాదు. సమాధిలో పెడితేనే నరేంద్ర మోడీ శరీరం ఏమవుతుంది? నరేంద్ర మోడీ శరీరం అని కొల్లదా? కుళ్ళుతుంది కదా. అలెగ్జాండర్ శరీరం అని కొల్లకుండా ఉంటుందా? కుళ్ళిపోద్ది. అంటే మన శరీరం ఏంటి? కుళ్ళిపోయేది, నెలకొకసారి రక్తం కారేది, జలుబు చేసేది, జ్వరం వచ్చేది, కడుపు నొప్పులు వచ్చేది, తలకాయ నొప్పులు వచ్చేది, కాళ్ళు నొప్పులు వచ్చేది, నడుముల నొప్పులు వచ్చేది, తలనొప్పి వచ్చేది. దేవునికి స్తోత్రం. కిడ్నీలు ఫెయిల్ అయ్యేది, గుండె ఫెయిల్ అయ్యేది, ఊపిరితిత్తులు ఫెయిల్ అయ్యేది, పేగుల్లో బొక్కలు పడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యువర్ బాడీ ఈజ్ నాట్ గుడ్. నీ శరీరం మంచిది కాదు. నువ్వు అనుకుంటున్నావేమో అద్దం ముందర నిలబడి ఐఎమ్ బ్యూటీ. నో 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 నో, యు ఆర్ నాటీ. ఏంటది? You are naughty. You are not beauty. Yeah. My God is saying, Amen. Hallelujah. Hallelujah. Hallelujah.
నీ శరీరము కుళ్ళిపోయేది నా యేసుని నమ్ముకుంటే నా యేసు నీ శరీరాన్ని మహిమ శరీరంగా మారుస్తాడు, కుళ్ళిపోని శరీరంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎస్, నీ శరీరాన్ని నీ ఆత్మ వదిలిన వెంటనే నీ శరీరాన్ని భూస్థాపితం చేస్తారు, అది ఎముకలైపోతాయి. యేసుక్రీస్తు వచ్చేటప్పుడు